ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 7వ శుక్రవారము. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదమాడిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. కొంతకాలం గడిచిన పిదప అగ్రిప్ప రాజు బెర్నీసు కైసరియాలోని ఫెస్తుకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా దినములు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్ప రాజునకు ఇట్లు వివరించెను. ఇచట ఫెలిక్సు చే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధానార్చకులు యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖి కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీయులకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి దినమే న్యాయసభలో కూర్చుండి ఆ మనుష్యుని లోనికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి తిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకొనిన నేరమేది అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వివాదపడిరి. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగి తిని. కాని పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తిని నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలెనని నేను ఆజ్ఞాపించి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 21వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సిమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెపిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడవైన సిమోను, నీవు ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడవైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళిడివాడవు. కాని నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీ నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపచున్నాడు సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.